టైగర్ ప్రాన్స్, సీ ఫుడ్. ఇది అపోలో ఫిష్, కొంట్రపాములు పులుసు బాగుంటుంది. కొంట్రపాములు అవేమో వాటిలో కట్టుకోవాలి. చాలా టిప్స్ చెప్తున్నామే మా అందరికి యూజ్ అయ్యేలాగా. చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మనము ఎప్పుడైనా ఏదో ఒకటి ఒక రోజు కుక్కర్ మూత ఎక్కడుందో తెలియదు, కుక్కర్ మూత పెట్టడం రాదు, వంట చేస్తున్నాం. మేము కుక్కర్ మూతలు పెట్టడం ఇలాచి కొద్దిగా మనం కట్ చేసేసి ఇంకా బాగుంటుంది. సరే సరే వెయ్యి తొందరగా, ఇక అన్ని తొందరే అంటే లేట్ అవుతుంది కదా, ఏమవుతుంది త్వరగా తినాలి కదా. నేను చెప్తున్నాను తిన్నా. ఈరోజు సంజు శాంసన్ బాగా ఆడాలి. సెమీఫైనల్లో వండర్ఫుల్ గా ఆడి ఫైనల్ కి తీసుకొచ్చాడు మనల్ని. అవునా? భలే తిప్పుతున్నావుగా. సెమీఫైనల్ లో బాగా ఆడాడు. అంతకుముందు మ్యాచ్ సెమీఫైనల్ కి తీసుకొచ్చాడు. చాలా బాగా ఆడాడు ఎంతసేపు సంజు శాంసన్ అండ్ ద గ్రేట్ జస్ప్రీత్ బూమ్రా. జస్ప్రీత్ బూమ్రా. ఓకే, బూమ్రా. మెంతికూర కోయడం కూడా బాగా. అవునా? అది ఎట్లా పడితే అట్లా కోస్తే చేదు వస్తుంది. నేను టెక్నిక్ చెప్తాను, టెక్నిక్ ప్రకారం కోయండి. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటది, దాని బ్యాక్ అని అప్పుడు ఇలా వేసి మనం ఇట్లాంటి జాలి గిన్నె ఉంటది కదా, జాలి గిన్నెలో వేయాలి. వేసినప్పుడు ఏమైందంటే గొప్ప టిప్పు. మామూలు ఎవరికన్నా తెలుసా ఈ టిప్పు? ఇంతవరకు తెలీదబ్బా, నాకు కూడా తెలీదు. చూసావా, బావమరదలు ఎప్పుడు కూడా మంచిగా కలిసి వంట చేసుకుంటే దాని టేస్టే మారిపోద్దబ్బా. ఏం మారుతుంది? అదిరిపోద్ది టేస్ట్. ఇది టెక్నిక్ అన్నమాట. ఇది ఓకే. మెంతికూర ఏమో గానీ అయిందా సార్? అవుతుంది. ఇంకా మెంతికూర కోయడం కాడనే ఉన్నావు. మళ్ళీ ఇందులో పెద్ద నువ్వు టిప్స్. యుద్ధం ఎప్పుడు ఆగిపోద్దో ఏమో. యుద్ధం గురించి ఇప్పుడు నీకెందుకు ఆలోచన? యుద్ధం వస్తుంది పాపం, జనాలు అక్కడ చచ్చిపోతారు. చాలా బాధ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నా. బానే వచ్చాయి, జాగ్రత్త కడుక్కోవాలి ఇప్పుడు. కానీ అన్ని పనులు నేనే నేర్పించా కదా. లేదు ఇందులో ఏమన్నా క్రిములు అవి ఉంటాయి కదా, అవి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి, కింద నుంచి బయటకి వెళ్ళిపోతాయి. మళ్ళీ దీంట్లో మట్టి ఏమన్నా ఉన్నా కూడా బయటకి వెళ్ళిపోతాయి. ఇంకా ఫ్రెష్ గా కడిగావు మెంతికూరని. థ్యాంక్ యూ. బాగుంది. కట్ చేసి ఇట్లా నేర్చుకుంటున్నావులే పనులు కదా. అన్ని పనులు మంచిగా నేర్పిస్తున్నా. ఇంకా నేనే నేర్పినా నీకు. అబ్బా అవునా? అన్ని మర్చిపోయినావు. ఇంకేమన్నా కాదు, నువ్వు డ్యూటీ చేయడమే సరిపోతుంది. ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా? మరి నేను డ్యూటీ చేసినా కదా నీకు ఫుడ్. మొన్న ఒకరు పెట్టారు ఎల్ఆర్ఎస్ కుకింగ్ కి కూడా ఉంది సార్ మీకు అని. ఏం ఎల్ఆర్ఎస్? ఎల్ఆర్ఎస్ అంటే లర్నింగ్ రోడ్ అని ఒకటి ఉంటుంది మాకు. మేము ఒక సెక్షన్ లో వర్క్ చేయాలి అని అంటే ముందు అక్కడికి వెళ్ళి సిగ్నల్స్ ఏమున్నాయి, లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూడాలన్నమాట. చూసి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అట్లనే మీకు ఇందులో కూడా ఎల్ఆర్ఎస్ ఉంది సార్ అంటారు. ఇంతకుముందు లలిత మేము రన్నింగ్ రూమ్ లో ఏం చేసేవాళ్ళం తెలుసా? అంటే అప్పుడు ఇట్లా సబ్సిడైజ్ మీల్స్ ఉండేది కాదు. మనమే తీసుకెళ్లి రైస్ ఇవ్వాలి, మళ్ళీ మనమే ఐటమ్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి మంచిగా కుకింగ్ చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడేమో మమ్మల్ని అట్లా కుకింగ్ చేసుకుని ఇవ్వట్లేదు. జోడోలి పసుపు అందుకని ఎలాగో రన్నింగ్ రూమ్ లో చేయట్లేదు కదా, అందుకే ఇంట్లో అందుకని ఇంట్లో నీతో కలిసి చేస్తాం. మేము నార్మల్ గా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. ఏం కాదులే, అందరు ఇలాగే మాట్లాడుకుంటారు కదా. అయిపోయిందా పసుపు? ఇంకేమి ఇస్తావు నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ ఇదే మెంతికూర. అల్లం ఎవరు వేస్తారు? ఓ సారీ, అంటే ఐ ఫర్గాట్. మనం ఇప్పుడు ఇద్దరం కలిసి చేసాము. నేను ఒక మిస్టేక్ చేశాను, నువ్వు నన్ను కరెక్ట్ చేస్తావు.
అవునా? నువ్వు మిస్టేక్ చేస్తే నేను కరెక్ట్ చేస్తా. ఓకే. అదే ఒక్కళ్ళు చేశారనుకో మిస్టేక్ అయితే ఏం చేస్తాం? అందుకే ఆ ఇద్దరు mistake కలిసి ఒక్కళ్ళ చేసుకుంటే మీద చాలా అందుకే ఒక కవి అన్నాడు, ఆడుతూ చాలా. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, సింగింగ్ కూడా వచ్చా? ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, వామ్మో. మనకు బెదురేమున్నది ఓకే, బాగుంది. అని ఒక కవి బాగా చెప్పినట్లు పాడుతున్నావుగా. మన ఇద్దరం ఎప్పుడు కలిసి హారిక క్రియేషన్స్ లో ఇలా. పాటలు ఉన్నాయి, చూడండి తప్పకుండా. పాట Okay. పాడారు. మన ఇద్దరం కలిసి అందుకని ఎప్పుడు ఆడుతూ పాడుతూ పనులు చేసుకుందాం. ఓకేనా? సరే సరే బాబు. సరే బావ గారు. ఓకే. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? మొన్న ఈ మధ్య వెళ్ళావు కదా ఎల్ఆర్ఎస్ అని. సికింద్రాబాద్ టు గుంతకల్ ఎల్ఆర్ఎస్ అని ఇచ్చారనమాట. సిగ్నల్స్ ఓకే. సిగ్నల్స్ లైన్ అవి ఎలా ఉన్నాయి ఇలా అని మొత్తం చెక్ చేసుకోవాలి. మ్మ్. అంటే నేర్చుకోవడం ముందు మనం పని చేసే ముందు మ్మ్. ఒకసారి అసలు అక్కడ ఏమి ఉంది ఏంటి అని నేర్చుకోవడం అనమాట. అవునా? నన్ను అదే రాజధాని ఎక్స్ప్రెస్ కి మ్మ్. వర్క్ చేయాలి గుంతకల్, ఓ. అందుకని ఎప్పుడు వెళ్తున్నావు రాజధాని ఎక్స్ప్రెస్ కి మరి? వెళ్దాం. గుంతకల్ ఒకటి మర్చిపోయి నాది గట్టికెళ్ళి బాగుంటుంది. బాగుంటది. ఎస్. చూడు నేను మగ్గిపోయింది మంచిగా. నేలే నువ్వు కదా చేసి. సరే నెక్స్ట్ ఏం చేయాలి? నీకు పరీక్ష ఇది. ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఒక పొడుపు కథ చెప్పాను కదా, అది విప్పారు. ఇప్పుడు నేను ఒక పొడుపు కథ చెప్తున్నాను. దీని యొక్క ఆన్సర్ కూడా మీరు కామెంట్ లో చెప్పాలి. ఓకేనా? చెప్పండి. రాజుగారి తోటలో రోజా పూలు, అబ్బో. చూసేవారే కానీ కోసేవారు లేరు, మామో. ఏమిటది? ఏమి ఆన్సర్ కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు ఆన్సర్. చూడాలి, ఆలోచిస్తా. సరే టమర్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చెప్పండి సార్. ఇప్పుడు మంచి పక్వానికి వచ్చింది. ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు Yeah. ఏ వేస్తావు? ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఏంటి? మటన్ ఈ మటన్లో కలుపుకోవాలి. అబ్బో, చాలా టిప్స్ చెప్తున్నావే మా అందరికి యూజ్ అయ్యేలాగా. చాలా నేను కష్టం ఉంది నీ నేర్చుకోవాలి. దగ్గర. ఎందుకంటే మనము ఎప్పుడైనా ఏదో ఒకటి ఒక రోజు ఏం కొత్తగా నేర్చుకున్నాం అనేది తెలుసుకోవాలి. చాలా కథలు ఉన్నాయి, నాకు ఇంతవరకు చూపించలేదే కథలు. ఆ? ఏంటి? చూపిస్తున్నా కదా, ఎంజాయ్ చేసుకుంటున్నా. ఇట్లా అన్నారు. ఇట్లా అంటే ఏమైందంటే ఉన్న నీళ్ళు కూడా పోతాయి అన్నమాట. సరే బాబు, తిన్నావా? ఏమైంది? చెయ్యితో వేయాలనా? ఎందుకు అంతగానం బతిలాడటం దాన్ని? ఒకసారి వేసేస్తే అయిపోతుంది కదా. ఒక పద్ధతి ఉంటుంది ఎంత. పద్ధతి. ఎప్పుడైనా నీకు ఏ పద్ధతి. విషయమైనా ప్రతిదీ పద్ధతిగా చేయాలి. నీకు పద్ధతి ఉందని నేను ఎప్పుడు అనుకోలేదే. పద్ధతిగా చేస్తే నీకు లేనిదే పద్ధతి. నేనైతే ఎప్పుడు చూడలే పద్ధతి గల అబ్బాయి అని. అది ఇప్పుడు గొడవేగా పద్ధతి లేదు పద్ధతి లేదు అని. మామూలుగా ఉన్నప్పుడు పద్ధతి ఉండదు, కానీ వీడియో చేస్తున్నాం కదా, అయ్యో, వీడియో చేసినప్పుడు ఒక పద్ధతిగా చేయాలి. అంటే వీడియో కోసమా? అంతే కదా. ఆ, మనం రెగ్యులర్ గా కూడా ఇలాగే ఇంత మాట్లాడుతాం. పద్ధతి ఇంత డిసిప్లిన్ మనకు కష్టం తల్లి. అవునా? అది తెలుసులే నాకు. నేను బ్యాడ్ బాయ్ కదా, అందుకే. అది తెలుసు నాకు. అది ఎప్పుడో తెలుసు, పెళ్లి కాకముందే తెలుసు. అయ్యా, మరి ఆయన కూడా చేసుకున్నాం, ఏం చేస్తాం, తప్పదు. ఇష్టపడ్డప్పుడు చేసుకోవాల్సిందే. అంతేనా? అంతే కదా. ఇష్టపడ్డప్పుడు కష్టపడ్డా ఆనందంగానే ఉండాలి. అంతే కదా. నైస్, మంచి కాన్సెప్ట్ ఇది. నువ్వు ఇష్టపడ్డావా లేదా? నేను మామూలు చాలా ఏ కవిత్వాలు వస్తాయి ఇప్పుడు. లలిత, కవిత్వాలు వినవు. లలిత, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు మంచి పాడవాలి. ప్లీజ్ పాడనా? విత్ యువర్ గుడ్ పర్మిషన్. ఓకే. ఓకే. ఆ కనులు వామ్మో. పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు, ఆ వదనం అరుణోదయ కమలం, ఆధరం సుమధుర మధుకలశం, శివరంజని నవరాగిణి, నా కోసమే పాడావా? నిజం చెప్పు. చాలా మంది అమ్మాయిల కోసం ఇదే పాట పాడాను, ఇప్పుడు నీకు కూడా ఇదే పాడుతున్నాను. నాకు పెళ్లికి ముందే ఈ పాడవాడి వినిపించినావు, ఈ టీవీలో పంపించావు, తెలుసులే మాకు.
టీవీలో వచ్చింది కదా ఈ పాట. నువ్వు అప్పుడు లెటర్స్ రాస్తే మనం ఈ రోజే ఉమెన్స్ డే రోజే వచ్చింది. నీకోసం మన ఇద్దరి పరిచయం దాని గురించి రాశాను. రాస్తే అది ఈటీవీలో ఈటీవీలో ఒక యాంకర్ చెప్పింది అనమాట. టీవీలో వచ్చింది కదా అప్పుడు నేను కూడా చూసా. అమ్మో అనుకున్నా, కానీ నా కోసమే పాడావో లేదో అనేది మాత్రం నాకు ఎప్పటికీ డౌటే. అరే నేను ఇంప్రెస్ చేయడానికి పాడితే ప్రతి ఆడపిల్లని ఇంప్రెస్ చేయాలా? ఇంప్రెస్ చేయకుండా ఎంతమందిని ఇంప్రెస్ చేస్తావేంటి ఇప్పటి వరకు? అట్లా కాదు లలిత, నేను నీకు అర్థం కావట్లేదు. ఆడపిల్లలు అంటే వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ పొగుడుతుండాలా. పొగిడితేనే సంసారాలు బాగుంటాయి. అలా పొగిడి సంసారాలు చేస్తా అంటావేంటి? అయ్యా నేను నీతోటే కదా సంసారం చేస్తున్నా, ఎందుకే నన్ను ఇంత. ఇప్పుడైతే టమాటోస్ కోస్తున్నాను. టమాటోస్ వేసుకుంటే మనం చేసేది మెంతి కూర, మటన్ కదా. మెంతి కూర కొంచెం మనకి చేదు అనిపిస్తుంది కాబట్టి, చేదు ఏముండదు, చిన్న కట్టలే కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం టమాటా వేసుకుంటే చాలా టేస్ట్. నేను ఆల్రెడీ ఒక మ్యాజిక్ చేసిన, చేదు అనేది ఇంకొకసారి చేదు అనే మాట రానివ్వదు, ఓకేనా? టమాటోస్ చూడండి, నాటు టమాటోస్. నువ్వేం మ్యాజిక్ చేసావో నాకైతే తెలియట్లేదు. ఇవి ఆర్గానిక్ టమాటోస్. ఒక 2-3 అంతే చాలు, సరిపోతుంది. తర్వాత చివరి కొత్తిమీర కట్ చేద్దాం. ఓకే, అందులో నేను చేయాలి. ఇద్దరం కలిసి చేస్తున్నాయి కదా. నువ్వు చేస్తున్నావు కర్రీ, నేను చేస్తున్నానో తెలీదు. మా మరదళ్ళు కలిసి చేసిన మెంతి కూర మటన్ అని చెప్పాలి. గ్రీన్ కలర్ టమాటా వేసి టమాటోస్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంది. గ్రీన్ రెడ్ పసుపు మటన్ మంచి. నువ్వు నేను బ్లాక్ అండ్ వైట్ లాగా గ్రీన్ రెడ్ మంచి కాంబినేషన్. అవునా? ఓకే. వాటర్ గా ఉంది కదా, ఇదేంటంటే మనం నార్మల్ మటన్ చేసుకుంటున్నప్పుడు అంతా ఇంకిపోయాక కారం అవి వేసుకుంటాము. అయితే ఇందులో మనం మెంతి కూర, ఈ టమాటోస్ వేసాం కాబట్టి ఇవి ఇంకటం కొంచెం కష్టమే. అందుకని మనం ఇంకా కారం వేసేసుకున్నాం, సరిపోతుంది. ఇంకా చాలాసేపు అయింది కదా. నువ్వు సగం నేను సగం. కారం 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 ఎంత ఇస్తావు బాబు? ఎంత ఇస్తావు బావగారు? తక్కువ తినాలి కదా. టూ స్పూన్స్ వేస్తాను, ఓకేనా? ఇంకా కొంచెం పట్టుద్ది, మా పట్టుద్ది. చాలు, కారంతోనే మనకి భయం. చాలు, మటన్ కాబట్టి చాలు చాలు. ఇప్పుడే మొత్తం వేయద్దు, కొంచెం వేయాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే మటన్ ఉడకదు అనమాట. మనం విజిల్స్ పెట్టాలి కదా. ఇప్పుడు ఉప్పు చాలా చాలు. హ్యాండిల్ పట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు? హ్యాండిల్ పట్టుకొని ఇటు అంటేనేమో చేయడం వస్తున్నా. తోటి ప్రతిదీ ప్రాబ్లమే. బతిమిలాడుతున్నావు దాన్ని. టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటే మనం ఎట్లా చేయాలి? కొట్టుకుంటేనే సంసారం, కొట్టుకోకపోతే అది సంసారం ఎలా అవుతుంది? ఇంకా వాటర్ వేస్తాం కదా, మరి మటన్ కలర్ అంటేనే ఇలా ఉంటది. చెప్పు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాటర్ పోయాలి. ఆలోచించి చెప్పు. వాటర్ పోసి కుక్కర్ పెట్టాలి. ఓకే, కానీ వాటర్ పోస్తున్నాను. ఇలా ఇలా తిప్పుతూ పోయాలన్నమాట. అప్పుడు అంతా కవర్ అవుతుంది. తిప్పుతూ పోయాలా? ఎలా పోసినా ఒకటే కదా, కవర్ అవుతుంది. ఇలా పద్ధతి. ఎన్ని చిట్కాలు బాబోయ్. ఓకేనా? నేర్చుకోండి వ్యూయర్స్, చిట్కాలు బాగా చెప్తుంది. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు గరం మసాలా. ఏది? మటన్ అంటేనే గరం మసాలా. ఓకే ఓకే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. ఎక్కడుందో తెలుసా కుక్కర్ మూత? కనీసం మూత ఎక్కడుందో నాకేలా తెలుసు? తెలుసుకోవాలి. నేనేమన్నా నీకు అసిస్టెంట్నా? అసిస్టెంట్ డైరెక్షన్ ఇవ్వాలి. కుక్కర్ మూత ఎక్కడుందో కనిపెట్టు. కుక్కర్ మూత ఎక్కడుందో చెప్పాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఎక్కడుందో తెలియదు. కుక్కర్ మూత పెట్టడం రాదు, వంట చేస్తున్నాం. మేము కుక్కర్ మూతలు పెట్టడం ఇట్లా ఏం డైరెక్ట్ గా
బొప్పాయి ఉంటుంది కదా, పచ్చి బొప్పాయి. పచ్చి బొప్పాయి ముక్క మటన్ లో వేస్తే మంచిగా కుక్కర్ పెట్టకున్నా కూడా మంచి ఉడుకుతుంది, ముక్క కూడా మంచి టేస్ట్ వస్తుంది తెలుసా. అవునా, ఈ కుక్కర్ లో ఎందుకు కూడా వేస్తారు పచ్చి ఒక్కలు. అవునవును, పచ్చి ఒక్కలు మా నాన్న మంచిగా ఉడికేది. చూసావా ఎన్ని చిట్కాలు చెప్పాను, 2 చిట్కాలు చెప్పాను, నువ్వు చెప్పావు ఒకటేనా. మటన్ మెంతి కూర ఇది మొత్తము ప్రెషర్ అంతా పోయింది, ఇప్పుడు చక్కగా ఉడికుంటది. ఇప్పుడు చిన్నగా జాగ్రత్తగా తీయాలి, ఫస్ట్ తీయాలి. తీసాక ఇలా అని ఇలా తీయాలి. ఇప్పుడు చూడు ఎలా ఉందా, ఇది మ్యాజిక్. ఓకే, మటన్ కలిపాలిగా. ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది బాగా ఉడికింది. మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద కొంచెం సేపు పెట్టి మసాలా కొంచెం సాల్ట్ అన్ని వేసుకుంటే మటన్ మెంతి కూర రెడీ. వెలిగించాం కదా, కొంచెం సేపు మటన్ మెంతి కూర కర్రీ. మటన్ మెంతి కూర ఈరోజు నువ్వు 3 వేయించలేదు అనుకుంటా. 2 వేయించా నీకోసమే, నా కోసం. తినేది ఎవరు చూపిస్తా. అల్టి పడుతుంది, ఇందాక కొద్దిగా వేసాం కదా మటన్ ఉడకదు అనేసి ఇప్పుడు వేసేసా. తర్వాత మసాలా, మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, ధనియాలు, సాజీరా, లవంగాలు, అనాస పువ్వు, అది. ఇంకా లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ కొత్తిమీర కట్ చేస్తా. మటన్ మెంతి కూర నువ్వు చేసిందే కదా, లాస్ట్ ఫినిషింగ్ టచ్ నేను ఇస్తే బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటేనే కదా కర్రీ. అవునా, చాలా బాగుంటుంది. అందుకే బావా మరదలు చేసిన మటన్ మెంతి కూర కర్రీ. చాలా మంది అడిగారు మటన్ మెంతి కూర బాగుంటది చేయండి అని, అందుకే ఈ రోజు ఈ పని. పొడుపు కథ పిల్లది ఇంకా నువ్వు ఏం పొడుపు కథ? రాజుగారి తోటలో గులాబీ పూలు చూడటమే గానీ కోయటం ఉండదు, ఏంటది? తర్వాత ఆలోచిస్తాను, చాలా పని ఉంది. నేను తర్వాత చెప్తా ఆలోచించి. ఈ లోపల వ్యూవర్స్ కామెంట్స్ పెట్టండి ఆన్సర్ ఏంటో. మెంతి కూర మటన్ కర్రీ ఇంకా తినడమే అన్నమాట మిగిలింది. బావా మరదలు చేసిన మటన్ మెంతి కూర మీరు కూడా చేసుకోండి. అన్ని చూపించాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అందరు మనల్ని లైవ్ చేయమని అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తావు అపాయింట్మెంట్? నువ్వు ఎప్పుడు ఇస్తా? డ్యూటీ నుంచి వచ్చి రెస్ట్ తీసుకున్నాక ఫ్రీగా ఉన్నప్పుడు మనం లైవ్ చేద్దాం. ఓకేనా? ఓకే, డన్. అందరితో మాట్లాడాలి. మాట్లాడదాం. ఓకే, డన్.